శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయం. బాబా హాస్యము, చమత్కారము, శనగల లీల. హేమాడ్ పంతు, సుధామ, అన్నా చెంచనీకర్, మావసీబాయి అనుభవములు. ఈ అధ్యాయములో కాని వచ్చే అధ్యాయములలో కాని ఫలానిది చెప్పుదమనుట ఒక విధముగా అహంకారమే. మన సద్గురుని పాదములకు అహంకారమును సమర్పించిన గాని మన ప్రయత్నమందు జయమును పొందము. మనం అహంకార రహితులమైనచో మన జయము నిశ్చయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటినీ పొందవచ్చును. మన మూల ప్రకృతి యందు పాతుకుని శాంతి సౌఖ్యములను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు గౌరవాదరములతో సాయిబాబా లీలలను వినవలను, మననము చేయవలను. దీనిని నెరవేర్చినచో వారు సులభముగా జీవిత పరమావధిని పొందెదరు, తుదకు మోక్షానందమును పొందెదరు. సాధారణముగా అందరూ హాస్యము, చమత్కార భాషణమన్నా ఇష్టపడెదరు, కాని తాము హాస్యాస్పదులగుటకు ఇష్టపడరు. కాని బాబా చమత్కార మార్గము వేరు. అది అభినయముతో కూడినప్పుడు చాలా సంతోషదాయకముగా, నీతిదాయకముగా ఉండేది. కావున ప్రజలు తాము వెక్కిరింతపాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయమునే ఈ క్రింది తెలుపుచున్నారు. శనగల కథ. షిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని వారి సరుకులు అమ్ముచుండెడివారు. ప్రతిరోజు మధ్యాహ్నము 12 గంటలకు మసీదు నిండుచుండెను. ముఖ్యముగా ఆదివారము నాడు క్రిక్కిరిసిపోవుచుండెను. ఒక ఆదివారము నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదములు ఒత్తుచు మనస్సునందు జపము చేయుచుండెను. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామన్రావు ఉండిరి. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షితు మొదలగువారు కూడా ఉండిరి. శ్యామ నవ్వుచూ అన్నాసాహెబ్తో, నీ కోటుకు శనగ గింజలంటినట్టున్నవి చూడుము అనెను. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగ గింజలు నేల రాలెను. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగమును చాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగ గింజలు కిందకి దొర్లుట ప్రారంభించాను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి. ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చాను. అక్కడున్నవారందరూ ఆశ్చర్యపడిరి. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో నెట్లు ప్రవేశించిండునో ఊహింపనారంభించిరి. శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచట నిలువగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకుండెను. ఎవ్వరికీ సరైన సమాధానము తోచక జవాబునివ్వనప్పుడు అందరూ ఈ అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా బాబా, వీనికి తానొక్కడే తిను దుర్గుణమొకటి కలదు. ఈనాడు సంతరోజు శనగలు తినుచు ఇక్కడకు వచ్చినాడు. వాని నైజము నాకు తెలియను. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో ఏమి ఆశ్చర్యమున్నది అనేది. అందుకు హేమాడ్ పంత్, బాబా, నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణమును నాపై ఏలమోపెదవు. ఈనాటికి ఎన్నడూనూ షిరిడీలోని సంతను నేను చూచియుండలేదు. ఈ దినము కూడా నేను సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగల నెట్లు కొనియుంటిని. నేను కొననప్పుడు నేనెట్లు తినియుందును? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమీయూ తిని ఎరుగను. అందుకు బాబా, అవును, అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చేదవు. ఎవరునూ దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా? నేనెల్లప్పుడూ నీ చెంతలేనా? నీవేదైనా తినుటకు ముందు నాకర్పించుచున్నావా అని అనెను. నీతి. ఈ సంఘటనమున బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనించెదము. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు, బుద్ధి విషయానందం అనుభవించును. కనుక మొదటే భగవంతుని స్మరించవలను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియములుండలేవు. కనుక ఆ విషయములను మొదట గురుని కర్పించినచో వాని యందు అభిమానము సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నిటినీ మొట్టమొదట గురుని కర్పించవలను. ఈ అభ్యాసము నాచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలనమగుటకు సహాయపడును. విషయములను అనుభవించు ముందు బాబా మనచంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువును అనుభవించవచ్చునా లేదా అను ప్రశ్న ఏర్పడును. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెట్టెదము. ఈ విధముగా మన దుర్గుణములన్నీ నిష్క్రమించును. మన శీలము చక్కబడును.
గురువునందు ప్రేమ వృద్ధి పొందును, శుద్ధ జ్ఞానము మొలకెత్తును. ఈ జ్ఞానము వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్య ఘనమున లీనమగును. అప్పుడే మనకు ఆనందము, సంతృప్తి కలుగును. గురువునకు దేవునకు ఎవరు భేదమునంచెదరో వారు దైవమును ఎచ్చటనూ చూడలేరు. భేదములన్నిటినీ ప్రక్కకు త్రోసి గురువును దేవుని ఒకటిగా భావించవలను. ఈ ప్రకారము గురువుని సేవించినచో భగవంతుడు నిశ్చయముగా ప్రీతి చెందును. మన మనస్సులను స్వచ్ఛము చేసి ఆత్మసాక్షాత్కారము ప్రసాదించను. క్లుప్తముగా చెప్పునదేమన, మనము గురుని స్మరించనదే ఏ వస్తువును పంచేంద్రియములతో అనుభవించరాదు. మనస్సును ఈ విధముగా శిక్షించినచో మనమెల్లప్పుడూ బాబాను జ్ఞప్తియందుంచుకునేదము. మనకు బాబా ధ్యానము ఎన్నో రెట్లు వృద్ధి పొందును. బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమగును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడు మనము ఆకలిని, పిపాసను, సంసారమును మరచెదము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నశించి మన మనస్సులు శాంతిని, ఆనందమును పొందును. సుధాముని కథ పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ జ్ఞప్తికి వచ్చాను. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దాన్ని ఇక్కడ చెప్పుచున్నాం. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి యొక్క సహపాఠి సుధాముడను వాడును గురువగు సాందీపుని ఆశ్రమంలో నివసించుచుండేది. శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలను తీసుకుని రమ్మని గురువు పంపాను. సాందీపుని భార్య సుధాముని కూడా అదే పని మీద 3 కొరకు శనగలిచ్చి పంపాను. కృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలను, నాకు దాహము వేయుచున్నది అనెను. సుధాముడు, ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు కనుక కొంత తడువు ఆగుట మంచిది అనెను. కాని తన వద్ద శనగలున్నవని కాని కొంచెము తినుమని కాని అనలేదు. శ్రీకృష్ణుడు అలసి ఉండటచే సుధాముని తొడపై తలయుంచి గుర్రు పెట్టుచూ నిద్రపోయాను. ఇది కనిపెట్టి సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుటకు ఆరంభించాను. హఠాత్తుగా శ్రీకృష్ణుడిట్లనేను, దాదా ఏమి తినుచుంటివి? ఎక్కడి నుండి ఈ శబ్దము వచ్చుచున్నది? సుధాముడిట్లనేను, తినుటకేమున్నది? నేను చలితో వణుకుచున్నాను. పండ్లు కటకటమనుచున్నవి. విష్ణు సహస్రనామమును కూడా సరిగా ఉచ్చరించలేకున్నాను. ఇది విని సర్వజ్ఞుడకు శ్రీకృష్ణుడు ఇట్లనెను, నేనొక స్వప్నమును గంటిని. అందులో ఒకటి ఇంకొకరి వస్తువులను తినుచుండాను. ఏమి తినుచుంటివని అడుగగా, ఏమున్నది తినుటకు మన్నా అనెను. అనగా తినుటకేమీ లేదని భావము. రెండవవాడు తదాస్తు అనెను, దాదా ఇది ఒక స్వప్నము. నాకివ్వకుండా నీవేమీ తినవని నాకు తెలియను. స్వప్న ప్రభావముచే నీవేమి తినుచుంటివని అడిగి తిని. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసియున్నచో సుధాముడట్లు చేసియుండడు. కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చెను. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతని ఉత్తరకాలమంతయు గర్భదారిద్ర్యముచే బాధపడవలసి వచ్చెను. కొన్నాళ్లకు భార్య కష్టము చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికిడి అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతసించి ఒక బంగారు పట్టణము అనుభవించుటకిచ్చాను. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తిను అలవాటుండునో వారు దీనిని జ్ఞప్తియందుంచుకునవలెను. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. మొదట భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషమునే మనము అనుభవించవలను. బాబా కూడా దీనినే హాస్యరూపముగా యుక్తితో బోధించెను. అన్నా చించినీకరు, మావిషీబాయి, హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తత్వమును వర్ణించాను. దామోదర్ ఘనశ్యాం బాబరే ఉరఫ్ అన్నా చెంచనీకర్ అను భక్తుడొకడు గలడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడువాడు, ఎవరినీ లక్ష్యపెట్టువాడు కాడు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పటిదప్పుడే తేల్చువాడు. బయటికి కఠినుని వలె హఠము చేయువాని వలె కనిపించినను వాడు మంచి హృదయము గలవాడు, నక్కచిత్తులవాడు కాడు. అందుచే బాబా వాణిని ప్రేమించుచుండెను. అందరూ సేవ చేయనట్లే అతడు కూడా మధ్యాహ్నము బాబా ఎడమచేతని తోముచుండెను. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి కౌజిల్గి అనునామె ఉండెను. ఆమెను బాబా అమ్మా అని పిలిచెడేవారు. ఇతరులు మావిషీబాయి అని పిలిచెడేవారు. ఆమె కూడా బాబాను సేవించుచుండెను. ఈమెది స్వచ్ఛమైన హృదయం. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన 2 చేతులు వ్రేళ్లు అల్లి దానితో నొక్కుచుండెను. ఆమె దీనిని అతి తీవ్రముగా చేయుచుండెను. బాబా వీపు, కడుపు కలిసిపోవునట్లుగా అనిపించుచుండెను. ఇంకొక ప్రక్క అన్నా తోముచుండెను. మావిషీబాయి ముఖము
క్రిందకు మీదకు అగుచుండెను. ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖమునకు చాలా దగ్గరగా పోయెను. హాస్యమాడు నైజము గలదొకటిచే ఆమె, ఓహో, అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకున్నటకు యత్నించుచున్నాడు. ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకున్నటకు సిగ్గులేదా అనెను. అన్నాకు కోపం వచ్చెను. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లనెను, నేను ముసలివాడను దుర్మార్గుడను అనుచున్నావు. నేను వెర్రివాడనా? నీవే కలహమునకు కాలు దువ్వుచున్నావు. అక్కడున్నవారందరూ ఈ ముసలివాండ్ర కలహమును చూచి నవ్వుచుండెరి. బాబా ఇద్దరినీ సమానముగా ప్రేమించువారు కనుక ఇద్దరినీ ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధముగా నేర్పుతో సమాధానపరిచిరి. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరముగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకునినచో దానిలో అనౌచిత్యమేమి అనెను. బాబా మాటలు విని ఇద్దరూ సంతుష్టి చెందిరి. అందరూ సరదాగా నవ్విరి. బాబా చమత్కారమునకు హృదయానందపూరితులైరి. బాబా నైజము, భక్తపరాయణత్వము. బాబా తన భక్తులకు వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతించుచుండెను. దీనిలో ఇతరుల జోక్యము కలుగు చేసుకునుట బాబాకిష్టము లేదు. ఒక ఉదాహరణమునిచ్చేదము. ఈ మావిషీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచుండెను. ఆమె ప్రయోగించు బలమును చూచి ఇతర భక్తులు ఆతురపడి వారిట్లనిరి, అమ్మా, కొంచెము మెల్లగా తోము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోవును. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపముతో సటకాను నేలపై కొట్టెను. వారి కండ్లు నిప్పు కణములోలే ఎర్రనాయను. బాబాను చూచుటకెవ్వరికీ ధైర్యము లేకుండెను. బాబా సటకా చివరను 2 చేతులతో పట్టుకుని పొత్తి కడుపులోనికి గుర్చుకొనెను. ఇంకొక చివరను స్తంభమునకు ఆనించెను. సటకా అంతయు పొత్తి కడుపులో దూరినట్లు కానవచ్చుచుండెను. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలుననుకునేది. బాబా క్రమముగా స్తంభము వైపు పోవుచుండెను. అందరూ భయపడేది. ఆశ్చర్యముతోనూ భయముతోనూ మాట్లాడలేక మూగవాండ్రవలే నిలిచిరి. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టము అనుభవించారు. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిది. మంచి ఉద్దేశముతో వారు ఈ మాటలనిది. దీనికి కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టములో దించినందుకు వారు ఆశ్చర్యపడిరి. ఏమీయూ చేయలేక కనిపెట్టుకుని చూచుచుండిరి. అదృష్టముచే బాబా కోపము తగ్గెను. సటకాన్ని విడిచి గద్దెపై కూర్చుండిరి. అప్పటి నుండి భక్తుల ఇష్టానుసారము సేవ చేయుచున్నప్పుడు ఇతరులు జోక్యము చేసుకొనరాదను నీతిని నేర్చుకునేరి. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. శ్రీ సాయినాథాయ నమః. 24వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.